ఇప్పుడు హైడ్రా 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 అంటున్నారు. హైడ్రా ఒక ప్రాంతానికి సంబంధించి చేయాల్సిందే. కానీ 6 గ్యారెంటీల సంగతి ఏందే? 6 గ్యారెంటీల సంగతి ఏంది? మీరు మాట్లాడుతున్నారా? టీవీలలో వస్తున్నాయా? పేపర్లు ఇస్తున్నా? కథం 6 గ్యారెంటీల గురించి మొత్తం ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా హైడ్రా మీద వ్యతిరేకతలో సపోర్ట్ స్టార్ట్ అయినాక హైడ్రా ఎందుకు వచ్చింది? రైతు రుణమాఫీ విషయంలో రైతులందరూ రోడ్డు మీకెక్కుతున్నారు. ఎక్కినాక ఆ దృష్టి మళ్లించడానికి ఏం చేయాలి? హైడ్రా వచ్చింది. ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కుతున్నారట. ఎక్కితే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో డ్రామా అంటారు, హైడ్రామా. మళ్ళా స్టార్ట్. కేవలము ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలు చర్చ జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ హైడ్రానే కొత్త హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. రైతులకు రుణమాఫీ ఏమన్నాం? రుణమాఫీ జరిగింది ఎవరికైనా? ఇవాళ మళ్ళీ కొత్త సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో, లబ్ధి చేకూరిందో సర్వే చేస్తారు. సర్వే అవసరమా? పైసలు రైతులు ఎడగట్టిరు, బ్యాంకు ఎడగట్టిరు. ముఖ్యమంత్రి గారు ఒక్క ఫోన్ బ్యాంకులో ఫోన్ చేస్తే ఎంతమంది కట్టరు లెక్కేస్తారు. దీనికన్నా గల్లి తిరుగుతారట. పైసలు క్యాష్ ఇచ్చినా బ్యాంకులు ఇంకపోయినా ఎడగట్టు బ్యాంకులో కట్టిర్రు. ఇదే బ్యాంకులు ఏం చెప్పినాయి? 64 లక్షల మంది రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల మంది? 64 లక్షల మంది రైతులకు రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకులు లెక్క చెప్పినాయి. దానికి 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దానికి ఏం చేసింది? 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇచ్చింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. చెప్పిందోటి, చేసేదోటి, చూపెట్టేదోటి. ఇవాళ ఇన్ని లెక్కలు బ్యాంకుల దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు మరి ఎంతమందికి రుణమాఫీ జరిగిందో బ్యాంక్ అధికారులు లెక్క చెప్తే వాళ్ళే అడిగితే చెప్తారు కదా. మళ్ళీ సర్వే ఏంది అంటే మళ్ళీ రుణమాఫీ విషయంలో రైతులు అరే వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా, మళ్ళీ ఇస్తారు కావచ్చు అని రైతులు మళ్ళా నమ్మకంగా ఏదో మళ్ళా స్థానిక సంస్థల్లో ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం, ఈ ప్లాన్. అంత బోకసే, ఏం లేదు, అంత బోకసే. కాబట్టి ఇవన్నీ చిమ్మికులు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. ఇచ్చిన ఎవరికైనా? తులం బంగారం ఇస్తాను. గొలుసులు చేసుకుంటారు మక్కలు ఫుల్. అవే బంగారం అంతా అదే కదా. అందరు మీ బ్యాంకులో వడ్డీ పైసలు. తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా? రైతులకు ఇలా కేసీఆర్ వీళ్ళు రైతు భరోసా ఇవ్వాలి కదా. గత సంవత్సరం రైతు భరోసా ఎత్తేసిండు, మోసం చేసాడు. ఆ పైసలు తీసుకొచ్చి రుణమాఫీ అంటున్నాడు. ఈయన చేసింది ఏం లేదు. రైతు భరోసా ఇస్తాను ఇవ్వకుండా చేసి బోనస్ ఇస్తాడు. ఇచ్చిండా? 12,000 రూపాయలు రైతులకు ఇస్తాడు. అది ఇచ్చిందా? అది ఇవ్వలేదు. 2,500 మహిళలకు ఇస్తున్నారు. స్కూటీలు ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు. అది పోయింది. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధి ఇస్తున్నాడు. అది ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అది చేయలే. ఏం చేయలే. రైతులు చేయలే. ఉద్యోగులకు 317 జీవో చేస్తున్నారు. దాని మీద చేయలే. కాబట్టి ఏది ఇవ్వకుండా ఇలా మోసం చేసి ఈ 6 గ్యారెంటీల మీద చర్చ జరగకుండా ఉండడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త జిత్తులు, నక్క జిత్తుల వేషాలు వేస్తే ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ మనం ప్రజలందరూ మన వైపు ఉన్నారు.